ఒక్కొక్కరు ఒక్కో తీర్లా నిరసనలు చేస్తూ ఉంటారు. కానీ ఈ టీచర్లు మాత్రం మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతోని ఒకటైన దేవుళ్ళకు బోనం ఎత్తి నిరసన తెలుపుతుండ్రులా. అగో గంతగానం వాళ్ళకు ఏం ఆపతొచ్చింది, వాళ్ళ డిమాండ్లు ఏంటి, ఏడైంది పురాగరుచుకుందాం పాన్రి. అగో గిప్పుడేం పండుగ ఉంది, వీళ్ళంతా బోనాలు ఎత్తిరు, డప్పులు కొడుతున్నారుగా, ఏదో బ్యానర్ కూడా పట్టుకున్నారు. వీళ్ళంతా టీచర్లలో ముచ్చటేందంటే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులు అందరినీ రెగ్యులరైజ్ చేస్తానని మాటిచ్చే కదా. ఇగో ఏడాదాయే ఇంకా చేస్తలేడని చెప్పేసి వీళ్ళంతా గిట్లా నిరసన చేస్తున్నారు అన్నట్టు. 11 రోజుల నుంచి ఇట్నే నిరసన చేస్తుర్రు. అయితే అలా ఊరేగింపు బోనాలతో చేసుకుంటూ వచ్చిర్రు. ఇది వనపర్తి జిల్లాలో జరిగింది. పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి కలెక్టర్ కార్యాలయం దాకా ఇగో ఇట్లా బోనాలు, డప్పులు, సిగాలు ఊక్కుంటా పోయిర్రు ఇట్లా నిరసనగా. సాలిసాలని జీతాలతో బతుకుతున్నాం, చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు ప్రతి ఉద్యోగికి జీవిత బీమా కింద 20 లక్షల రూపాయలు, అట్లనే ఆరోగ్య బీమా కింద 10 లక్షల రూపాయలు, అట్లనే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తుల వలన పదవీ విరమణ జరిగితే బెనిఫిట్స్ కింద 20 లక్షలు ఇవ్వాలని, ప్రభుత్వ విద్యాశాఖల్లో వెయిటేజ్ ఇవ్వాలని, పీఈటీలకు 12 నెలల జీతం ఇవ్వాలని, మా భవిష్యత్తు పోరాటానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం అనుకుంటా ఈ నిరసన చేస్తున్నారు. ఇగో ఈ అక్క చెప్తుంది నూరి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సల్లగుండాలి, మా డిమాండ్లన్నీ నెరవేర్చాలి. ఇవన్నీ చేసేటందుకు అమ్మగారు కరుణా కటాక్షాలు మా పైన ఉంచాలి, రేవంత్ రెడ్డి పైన ఉంచాలని చెప్పేసి గిట్లా బోనాలు ఎత్తి నిరసన తెలిపిర్రు. ఇక చూడాలా మరి ఈ ముచ్చటిన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారో. స్పెషల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఈ రోజు మేము చేస్తున్నటువంటి శాంతియుతమైనటువంటి ధర్నాకు గాను సమగ్ర శిక్షకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులమంతా కూడా బోనాలు ఎత్తి మరి మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. మేము గత 20 సంవత్సరాల నుంచి చాలని వేతనాలతో వెట్టి చాకిరీ చేస్తున్నాం సార్. మమ్మల్ని గుర్తించి మీరు మాకు ఇచ్చినటువంటి హామీని మీరు ఈరోజు నిలబెట్టుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి బోనాలను సమర్పిస్తూ మరి అమ్మవారి యొక్క కరుణా కటాక్షలతోనైనా మీ యొక్క మనసు వారి మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా మేమందరం రోడ్డు మీద నిలబడి బోనాలు ఎత్తి మరి మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. మా సమగ్ర శిక్షలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరం కూడా ఎంఈఓ ఆఫీసులో పనిచేసేటటువంటి వాళ్ళు, డిఓ ఆఫీసులో పనిచేసేటటువంటి వాళ్ళు, కేజీబీవి, యూఆర్ఎస్ తదితర వింగ్స్ అందరము కూడా మేము ఈరోజు రోడ్డు మీద నిలబడి బోనాలు ఎత్తి మరి వేడుకుంటున్నాం సార్. మమ్మల్ని మీరు కరుణించి మా యొక్క కష్టాన్ని గుర్తించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. సమగ్ర శిక్ష కుటుంబ సభ్యులం మేమందరం అని చెప్తూనే కస్తూర్బా పాఠశాలకు చెందిన స్పెషల్ ఆఫీసర్గా నేను ప్రశాంతి పనిచేస్తున్నాను సార్. మా దీక్షలు శాంతియుతంగానే మా యొక్క ఆవేదనని, కడుపు మంటని ఈ 10 రోజుల కార్యక్రమము రాష్ట్రమంతటా 33 జిల్లాల్లో మా స్నేహితులు ఎస్ఎస్ఏ కుటుంబ సభ్యులందరం చేస్తూ ఈరోజు ఈ అమ్మవారి బోనం ఎత్తడానికి ఒకటే కారణం, మన ప్రస్తుతము మనకున్న సీఎం గారు ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యకరమైన నిర్ణయం తీసుకుంటూ మా మొక్కుని అమ్మవారికి ఏం చెప్పుకున్నామంటే, ఒక కుటుంబంలో మనం ఏదైనా పూజ చేస్తే ఒకరి గురించి ఆలోచిస్తాం. ఈరోజు ఇక్కడ ఉన్న మన వనపర్తి జిల్లా ఎస్ఎస్ఏ కుటుంబ సభ్యులంతా ఒకటే కోరిక, ఒకటే ముడుపు, ఒకటే బోనంలో చెప్పుకున్నది ఏంటంటే మా బతుకులు బాగు చేయండి,